ఓకే ట్రీటీ సార్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఈ ఒప్పందానికి గ్యారంటర్ కదా సార్. సో ఇప్పుడు భారత్ సస్పెన్షన్ చేసినప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఏమైనా మీడియేషన్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? పాక్ ఏమైనా సంప్రదించి వెళ్ళి ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే వరల్డ్ బ్యాంక్ గ్యారంటార్ కాదమ్మా. వరల్డ్ బ్యాంక్ స్వయం చెప్పి వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ చేసి ఈ ఒప్పందాన్ని కుదిరించింది అంతే. కుదిరించిన ఒప్పందం తర్వాత ఈ రెండు దేశాలు కలిసి ఏం చేసుకుంటాయో వరల్డ్ బ్యాంక్ సంబంధం. దాంట్లో క్లాజెస్ ఉంది. దీంట్లో కనుక ఏమైనా విభేదాలు ఉంటే కనుక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. ఎక్స్పర్ట్ కమిటీని ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు అంటే కనుక ఏదో అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించిన వాడిని ఎవరిని అపాయింట్ చేయొచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు అపాయింట్ చేయాలి, ఏ చట్టాలకు అధీనంగా అదని అపాయింట్ చేయాలి, ఇవి దాంట్లో ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఒకసారి ఒప్పందం చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ చేతి దురిపేసుకుంది, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మన పాకిస్తాన్ వెళ్ళి వరల్డ్ బ్యాంక్ని అడిగింది, మీరు దీన్ని జోక్యం చేసుకోండి మీరు అది అని అంటే కనుక మాకు సంబంధం లేదు, అయిపోయింది, ఒప్పందం అయిపోయింది. ఆ ట్రీటీ ప్రకారం మీకు ఉన్నటువంటి హక్కులు మీరు వినియోగించుకోండి. ఆర్బిట్రేషనా లేకపోతే కోర్టు కేసా ఏం చేస్తారో ఎక్స్పర్ట్ ప్యానలా మీరు చూసుకోండి, మాకు అనవసరం, మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుంది. మనకు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకొని అప్పుడు ఆ అగ్రిమెంట్ జరిగింది. ఈసారి మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఈసారి చాలా స్పష్టంగా ఉన్నాం మనమైతే. భారత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే కాదు, ఎందుకంటే ముందు నుంచి కూడాను గత 40-50 ఏళ్లుగా మనం చాలా క్లియర్ గా ఉన్నాం. ఇందిరాగాంధీ ప్రభుత్వం దగ్గర అంటే 1971 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత మూడో పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు అన్నటువంటి ఒక క్లియర్ కట్ పాలసీ భారతదేశానికి ఉంది. కాబట్టి ద్వైపాక్షికంగానే జరగాలి. ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మనం పునఃస్థాపించాలి అంటే కనుక భారతదేశం పాకిస్తాన్ కలిసి చర్చించుకొని నిర్ణయిస్తాయి. దీంట్లో మళ్ళీ ఇంకొక మూడో పార్టీ జోక్యం ఉండదు. వరల్డ్ బ్యాంక్ కానీ లేదా మనకు యుఎన్ఓ కానీ లేదా ఇతరత్ర ఏ దేశం కానీ దాంట్లో జోక్యం ఉండదు అన్నది మనకు క్లియర్. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ కనుక టెర్రరిజాన్ని తగ్గించి మనం పెట్టిన షరతులను వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పనులను మానుకొని ఒక ఒక ఏమంటారంటే ఒక పారదర్శకంగా మనతో వచ్చి చర్చించేటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మళ్ళీ వాళ్ళకి నీటి జలాల గురించి మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం బంగ్లాదేశ్ చర్చించాం కదా, షేక్ హసీనా ఉన్నప్పుడు చర్చించాం, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు తెచ్చుకున్నాం మనం. ఈ సంవత్సరం మళ్ళీ తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు తీస్తా నదుల గురించి, తర్వాత మనకు బ్రహ్మపుత్ర గంగా నదుల గురించి గతంలో ఉన్న ఒప్పందాలు ఈ సంవత్సరం ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి దాని గురించి చర్చ చేస్తాం. కాబట్టి చర్చ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి మీరు టెర్రరిజం మా మీద ఇటువంటి ఉగ్రవాద చర్యలు మా మీద చేసుకుంటూ వెళ్తే కనుక మేము యాక్సెప్ట్ చేయము, రెడ్ లైన్ డ్రా చేస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనుక ఆ స్టేట్ పాలసీని వదులుకొని వస్తే చర్చలకు మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ దీని అసిమునీర్ ఏం చెప్తున్నాడు, ఈసారి ఇక్కడ కాదు ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది అంటే బంగ్లాదేశ్ మియాన్మార్ నుంచో భారతదేశం మీద దాడులు జరుగుతాయి అని బెదిరిస్తున్నాడు. ఈసారి చాలా స్విఫ్ట్, ఇంటెన్స్ అండ్ అగ్రెసివ్ గా మేము చాలా వాళ్ళని కొట్టబోతున్నాం అంటున్నాడు. ఈ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ వెళ్ళేటువంటి ప్రమాదం అని బెదిరిస్తున్నాడు. సో ఆసిఫ్ అలీ జర్దారీనేమో పార్లమెంట్ కూర్చొని శాంతి శాంతి అంటుంటే ఆయనకేం పవర్ లేదు. ఇదేదో ధృతరాష్ట్రుడు మాట్లాడినట్టు పవర్ అంతా దుర్యోధనుడి చేతిలో. అది అసీం మునీర్ మాటలు ఏమున్నాయో మనం వినాలి ఫస్ట్. ఈ రెండు దేశాలు వేరే, మేము అల్ జిహాద్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అతను మాట్లాడుతుంటే అతని పేరు హఫీజే సయీద్ అని అతని బిరుదు. హఫీజే సయీద్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. ఖురాన్లో ఏ హదీస్ని కానీ లేదా మనకి ఏ ఆయాత్ని కానీ చదవగలుగుతారు అటువంటి వ్యక్తి. అంటే అతను ఒక మిలిటరీ ఆఫీసర్ గా కాకుండా ఒక ముల్లా లాగా, ఒక ఛాందసవాదిగా అతను ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అటువంటి భావజాలం ఉన్న వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంది. ఆసిఫ్ అలీ జర్దార్ ఎన్ని శాంతి మాటలు మాట్లాడే దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసీం మునీర్ మారలేదే, ఇప్పటికి కూడా ఇంకా భారతదేశంలో ఏదో చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత బాగా దెబ్బతిని అవమానపడి భంగపడి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. అలాగే మనకు జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ అతను కూడా ఉన్నాడు. ఎందుకంటే కుటుంబం అంతా మనం చంపేశాం కాబట్టి వాళ్ళిద్దరు కూడా భారతదేశంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గత నవంబర్లో మనం చూసాం, ఢిల్లీలో ఒక ఘటన జరిగింది, అది రెడ్ ఫోర్ట్ దగ్గర. అటువంటి ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఎందుకు ఈ శాంతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని పిచ్చుకోవడం కొడుతుంది నుంచి, అటు సైడ్ నుంచి చితక బాపుతుంది పాకిస్తాన్, లిటరల్ గా చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని కొట్టారు. ఏదో మనకున్నటువంటి సుపీరియర్ ఎయిర్ పవర్, మనకున్నటువంటి టెక్నాలజీతో మనం కొట్టామంటే అర్థం ఉంది. అసలు ఎయిర్ ఫోర్స్ లేనటువంటి, టెక్నాలజీ లేనటువంటి, శాటిలైట్ ఇమేజరీ లేనటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని కొట్టారు.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నది వాళ్ళకి న్యూక్లియర్ అటాక్, ఏ దేశం మీద, మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కీలకమైనటువంటి ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్. మనం కొట్టాం ఆపరేషన్ సింధూర్లో, అది వేరే విషయం. వీళ్ళు ఆఫ్ఘనీలు కొడుతున్నారు, తాలిబాన్ కొడుతున్నారు, అంటే వీళ్ళ కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. సో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఎక్కడ పొరపాటున భారతదేశం కూడా ఇది అదును చూసుకుని మనం ఏమైనా యాక్షన్ చేస్తామో అన్న భయంతో ఇటువంటి శాంతి వాక్యాలు పలుకుతున్నారు. ఇప్పుడు అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈరోజు మనకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం దృష్ట్యా ప్రపంచంలో ఏ యుద్ధం మీద వీళ్ళకు ఇంకా ఫోకస్ లేదు. యుక్రెయిన్ లో రష్యా ఏం చేస్తుందో, రేపు తైవాన్ మీద చైనా ఏం చేస్తుందో, లేదా పాకిస్తాన్ మీద భారతదేశం ఏం చేస్తుందో, ఎవరు ఏం చేసినా కానీ మళ్ళీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా లేదు. అమెరికా జోక్యం చేసుకోలేదు, యూరోప్ జోక్యం చేసుకోదు, యునైటెడ్ నేషన్స్ పట్టించుకోదు. కాబట్టి వాళ్ళకి భయం పట్టుకుంది పాకిస్తాన్. ఆపరేషన్ మనం ఆపలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా మళ్ళీ రెండవ దఫా వీళ్ళు కొడతారేమో అన్న భయం. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ వాళ్ళు కొడుతుండగా సైన్యం అంతా అక్కడ బిజీగా ఉంది. ఇది అదును చూసుకొని భారతదేశం ఇక్కడ ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో ఇటువంటి ప్రలాపాలు వాళ్ళు పలుకుతున్నారు. కానీ మేము సరెండర్ అయ్యాము అని చెప్పకూడదు ప్రజలకి అన్న ఉద్దేశంతో ఏదో ఇలా వాటర్ టెర్రరిజం చేస్తున్నారు, ఇటువంటి పదాలు వాడి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కన్ఫ్యూజ్ స్టేట్. పాకిస్తాన్ చాలా కన్ఫ్యూజ్.